ఏపీ ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. పోలింగ్కు 5 రోజులు మాత్రమే సమయం ఉండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఊరు వాడా తిరుగుతూ ఓటు వేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుకు సంబంధించిన ఓ వాట్సాప్ చాట్ బయటకు వచ్చింది. మహిళలతో అసభ్యకరంగా చాట్ చేసిన స్క్రీన్ షాట్స్ బయటకు వచ్చాయి. గద్దె లీక్స్ అంటూ ఆయన సన్నిహితుడే వీటిని పోస్ట్ చేశారు. గద్దె రామ్మోహన్ గారు నమస్తే. నన్ను వాసు అంటారండి. నేను గుర్తున్నానా సార్? అదే అండి, గత 15 సంవత్సరాలుగా నాతో అడ్డమైన పనులన్నీ చేయించుకొని మీ అవసరాలన్నీ మూడో కంటికి తెలియకుండా తీర్చాను కదా. నేనే సార్, గుర్తుపట్టారనుకుంటున్నా. సార్, మీరు చేసింది చాలా తప్పు సార్. నేను మీ దగ్గర ఎంత నమ్మకంగా ఉన్నానో మీకు తెలుసు. కానీ మీరు నన్ను ఇంత నీచంగా అవమానకరంగా మాట్లాడతారు అని అనుకోలేదు. ప్రతి మనిషి ఎంత నీచమైన పనులు చేసినా వాడికి కూడా ఆత్మాభిమానం ఉంటుంది. ఆత్మాభిమానం పోతే ఎవరిని లెక్క చేయడు. మీకు 15 ఏళ్లు సేవలు చేసి మీ అవసరాలన్నీ తీర్చిన నన్ను ఇంత దారుణంగా మోసం చేస్తావు అనుకోలేదు. నువ్వు నాకు చేసిన అన్యాయానికి నువ్వు ఈ రోజు నుంచి అనుభవిస్తావు. నాకు నువ్వు చేసిన అవమానం కంటే ఎక్కువ నువ్వు అనుభవిస్తావు. ఇన్నాళ్లుగా నీకు నాకు మాత్రమే తెలిసిన నీ నిజ స్వరూపాన్ని ఈరోజు ప్రజల ముందు ఉంచబోతున్నా. నీ నీచమైన చీకటి బతుకును ప్రజలకు వివరించాలని, నీలాంటి మేకవన్నె తోడేలను ప్రజలు నమ్మకూడదు అని నీ చరిత్రను బయట పెడుతున్నాను. నీ మాటలకు ఇంకా ఏ అమ్మాయిలు మోసపోకూడదు అని ఇవన్నీ బయటపెడుతున్నాను. నీ కామవాంఛ వల్ల ఎంతమంది జీవితాలు పోయాయో నీకు నాకు తెలుసు. ఈ కింది ఫోటోలో ఉంది నువ్వే కదా. ఇవి ఎక్కడ దిగావో నీకు బాగా గుర్తుండే ఉంటుంది. ఆ టైంలో నువ్వు చేసిన పనులన్నీ నీకు బాగా గుర్తుంటాయి. ముసలోడి దసరా పండుగలాగా నువ్వు ఆ రోజు ఎంత సంతోషంగా ఉన్నావో మనకి తెలుసు. నీకు ఏమైనా గుర్తు రాకపోతే చెప్పు, మరిన్ని క్లూస్ ఇస్తా సార్. ఇలా రాస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. నా జీవితంలో నీ గురించి ఇలాంటి ఒక పోస్ట్ పెట్టాల్సి వస్తుంది అని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఏం చేస్తాం, మన టైం బ్యాడ్. మీ గురించి నాకు బాగా తెలుసు. మీరు వీటి నుంచి ఎలా బయట పడగలరో కూడా నాకు తెలుసు. కానీ ఇప్పుడు పడలేరు. ఎందుకంటే ఈ మెసేజ్లో ఉన్న ఫోన్ నెంబర్స్ 9010565110, 9848120700 నీవి కాదా? ఆ వాట్సాప్ చాట్, ఆ భాష నీకు నాకు బాగా తెలుసు కదా. లేకపోతే శ్వేత నర్మదాలని అడుగు, లేకపోతే బంగారాన్ని అడుగు, తెలుస్తోంది. అసలు వాళ్ళెవరో నాకు తెలియదు. అది అంతా ఫేక్ అంటావా? నీకోసమే ఇంకో ఫోటో పెట్టా. అది ఎవరి వీడియోనో తెలుసుగా, లేక అది కూడా నేనే గుర్తు చేయనా అంటూ రామ్మోహన్ అనే వ్యక్తి తన ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీడీపీ నేతలందరూ ఆడవాళ్లను హీనంగా చూసేవారని, అవసరానికి వాడుకునేవారని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి నాయకులు అధికారంలోకి వస్తే మరింతగా రెచ్చిపోతారని, ఆడబిడ్డలకు రక్షణ ఉండదని విమర్శిస్తున్నారు. అందుకే నీచమైన పనులకు పాల్పడుతున్న తెలుగుదేశం నాయకులకు మే 13న జరిగే పోలింగ్లో బుద్ధి చెబుతామని ముక్తకంఠంగా చెబుతున్నారు.